తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక మనకి ఈరోజు తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర రైతన్నల ఖాతాలలో తిరిగి మళ్ళీ చెల్లింపులు ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా నిధులను కేటాయించడానికి యాసంగి పెట్టుబడుల సాయం కింద ఈ రైతు భరోసా నిధులను మళ్ళీ విడుదల చేసిందని అయితే చెప్పుకోవచ్చు. ఇక దీనికోసం మన గత పోయిన వీడియోలలో చెప్పినట్టుగానే ఏదైతే 4,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇక మనకి ఎవరెవరికి ఏ తారీఖు నుంచి ఎటువంటి జిల్లాలలో ఏ తారీఖు నాడు ఎటువంటి జిల్లాలలో ఎప్పుడు ఎటువంటి కేటగిరీల కింద ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, ఈరోజు ఎంత సమయం నుంచి, ఇక ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులను పంపిణీ విషయం భాగంగా మనకైతే జీవో అనేది ఎటువంటి జిల్లాలలో విడుదల చేయడం అయితే జరిగింది. మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక పంట నష్టం కింద మనకైతే పంట నష్టం జరిగిన వారికి పంట నష్టం కింద నష్టపరిహారం కింద డబ్బులను కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ డబ్బులను మీరు పంట నష్టం అయితే ఆ డబ్బులను ఎలా పొందాలి, మనకి పంట కొనుగోలు కూడా ఎంత దాకా వచ్చింది, ఇక ఎటువంటి జిల్లాలలో ఈ మనకైతే పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా దేశ ప్రజల రైతన్నల ఖాతాలలో ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, అదేవిధంగా ఈ పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మళ్ళీ 2 కీలకమైన సెట్టింగ్స్ అనేది చేసుకోవాలని, అప్డేట్స్ అనేది చేయించుకోవాలని మనకి పిఎం మోడీ గారు చెప్పడం అయితే జరిగింది. ఇక పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు 2,000 రూపాయలు 20వ విడత కింద, యాసంగి పంట పెట్టుబడుల సాయం కింద మనకి ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా నిధులు అనేది మీ జిల్లాలలో మీ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి సెట్టింగ్స్ అనేది అప్డేట్స్ అనేది చేయించుకోవాలి. ఇక మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఎవరి ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక చాలామంది ఎప్పటి నుంచో ఈ రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక మనకి మొదటగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి 27వ తారీఖు నుంచి ఈ రైతు భరోసా నిధులను మనకి ఫిబ్రవరి 11, 10 తారీఖులలో విడతల వారీగా మార్చి 31వ తారీఖు వరకు 5,000 కోట్ల రూపాయలు 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 4 విడతలలో ఈ రైతు భరోసా నిధులను విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మొత్తం 9,000 కోట్ల రూపాయల చిల్లర డబ్బులు మనకి 70 నుంచి 80 లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయాల్సిందిగా అయితే ఉంది. ఇక కేవలం 53 లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఇప్పటి వరకు 4,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మిగిలిన 5,000 కోట్ల రూపాయలు మనకి 13 నుంచి 16 లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఇక యాసంగి పంట పెట్టుబడుల సాయం కింద ముందుగా ఎవరెవరికి జమ చేయబోతున్నారు ఈరోజు అన్నది మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మొదటిసారిగా చూస్తూ కూడా ఇప్పటి వరకు ఈ వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేసి నోటిఫికేషన్ సింబల్ అనేది ఆన్లో అయితే ఉంచుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. తెలంగాణలో గత మనకి జనవరి నుంచి రైతు భరోసా నిధుల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఏదైతే 6 తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనకి 6 పథకాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక 6 పథకాల్లోనైతే ఒకటి రైతు భరోసా పథకం. ఇక మనకి మొదటి 5,000 ఇస్తున్న రైతు భరోసా నిధులని 6,000 రూపాయల కిందిగా మార్చి మనకి ఈ డబ్బులను జనవరి 27వ తారీఖు నుంచి అయితే మార్చి 31వ తారీఖు వరకు 4 ఎకరాల లోపు రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక అన్ని అర్హతలు ఉన్నా కూడా చాలామందికి ఈ రైతు భరోసా నిధులు ఇప్పటివరకు అయితే జమ కాలేదు.
ఇక జూన్ నెల 30వ తారీఖు వరకు మనకి నిజామాబాద్, నిర్మల్, వికారాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, సిరిసిల్ల, మంచిర్యాల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి వంటి సూర్యాపేట, హన్మకొండ, జోగులాంబ, గద్వాల్ అదేవిధంగా ఇటువంటి కీలకమైన జిల్లాలలో మనకి ఈరోజు అన్ని అర్హతలు ఉన్నటువంటి ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసినప్పటికీ వారి ఖాతాలలో జమ కాని ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈరోజు రైతు భరోసా నిధులను పంపిణీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ రైతు భరోసా డబ్బులు జూన్ 1వ తారీఖు నుంచి అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ ప్రతి ఒక్క జిల్లాలలో ప్రతి ఒక్క రోజు నుండి మనకి జూన్ 30వ తారీఖు వరకు ఈ రైతు భరోసా నిధులను పంపిణీ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక మనకి ఎట్టకేలకు ఈ పెట్టుబడుల సాయం కింద రబీ సీజన్ కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు 2 సీజన్లకు ఈ డబ్బులను విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక దీంతో పాటుగా పంట నష్టం కింద ఎవరికైతే పంట నష్టం అయిందో అకాల వర్షాల కారణంగా మనకి గత వారం రోజుల నుంచి వానలు పడ్డాక ఎవరికైతే పంట నష్టం అయిందో పంట నష్ట పరిహారం కింద డబ్బులను కూడా చెక్కుల పంపిణీ కూడా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు అండగా నిలుస్తారని అయితే చెప్పడం అయితే జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇక దీంతో పాటుగా దీనిపైనే రైతుల గురించి మాట్లాడుతూ కూడా జూన్ 30వ తారీఖు వరకు ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా నిధులను ఖచ్చితంగా జూన్ 30వ తారీఖు వరకు ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో అర్హత కలిగి సాగులో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఖచ్చితంగా పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు కూడా 80% పూర్తయినట్లుగా తెలపడం అయితే జరిగింది. ఇక మనకి తెలంగాణలో ప్రతి ఒక్క జిల్లాలలో జూన్ నెలలో 3 నెలల బియ్యం ఒకటే నెలలో మనకి జూన్ నెలలో పంపిణీ చేయబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5వ తారీఖు నుంచి ఈ 3 నెలల బియ్యం కూడా త్వరలో పంపిణీ చేస్తామని అన్ని జిల్లాలలో తెలపడం అయితే జరిగింది. ఇక మనకి ఏదైతే పీఎం కిసాన్ నిధి కింద 20వ విడత కింద 2,000 రూపాయలు కూడా పీఎం నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు ఒక పెద్ద కానుకగా ఈ 2,000 రూపాయలను కూడా విడుదల చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక విడుదల చేయబోతున్న ఈ 2,000 రూపాయలు మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకు ఈ 2,000 రూపాయలు తొందరగా రావాలంటే అదేవిధంగా రైతు భరోసా నిధులు ఈ 2,000 మనకి ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులు 4 ఎకరాల లోపు కానీ 4 ఎకరాల పైకి కానీ ఇప్పటివరకు రైతు భరోసా నిధులు ఖాతాలో జమ కాని వారు ఈ రైతు భరోసా నిధులు పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పనిసరిగా చేయించుకొని ఉంటేనే మాత్రము మీ ఖాతాల్లో ఈ రైతు భరోసా నిధులు జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక దీంతో పాటుగా ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఈ రోజుకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఎన్పిసిఐ లింక్ ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పనిసరిగా చేసుకొని అయితే ఉండండి. ఇక ఇలాంటి కీలకమైన అప్డేట్స్ మన ఛానల్లో డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక ఇలాంటి అప్డేట్స్ పొందాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ యాక్టివేట్లో అయితే పెట్టుకొని తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.